హాయ్ ఫ్రెండ్స్, నాటు చేపల కూర. ముందుగా చేపల్ని సాల్ట్ వేసి కడుక్కోవాలి. ఈ చేపలు మా డాడీ ఇంటి దగ్గర నుంచి తెచ్చాడు ఫ్రెండ్స్ మా కోసం. ఫ్రెష్ చేపలు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నిమ్మరసం వేయండి. నిమ్మరసం వేయడం ద్వారా చేపలు నీట్గా అవుతాయి. మీరు కూడా ఇలా క్లీన్గా నీట్గా చేపలు కడగండి. ఎప్పుడైనా సరే నిమ్మరసం వేయడం ద్వారా చేపల టేస్ట్ బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటాయి చేపలు. ఓకే ఫ్రెండ్స్, చేపలు నీట్గా అయ్యాయి. ఇప్పుడు కావలసిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: 1 kg చేపలు, 1 kg ఫిష్, 1 కప్ ఆయిల్, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, పసుపు, కారం, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, హీట్ చేసిన ఉల్లిపాయ, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఫిష్ని. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చేపల కర్రీకి. కారం, పసుపు, అల్లం, సాల్ట్ వేసి కలిపి పెట్టాను ఫ్రెండ్స్. మీరు కూడా చేపల కూర వండేటప్పుడు ఇలానే చేయండి. మ్యాగ్నేట్ చేయడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది చేపల కర్రీకి. ఇప్పుడు జీలకర్ర మెంతుల్ని వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఆనియన్స్ని పేస్ట్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ రెడీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 cups ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇప్పుడు పసుపు 1 స్పూన్, అల్లం పేస్ట్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేస్తాం. ఆనియన్స్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అప్పుడే చేపల కూర టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం.
ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ పేస్ట్ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందాం. చేప ముక్కలని బాగా కలపకండి ఫ్రెండ్స్, చేపలు విరిగిపోతాయి. మెల్లిగా కలపడం ద్వారా చేపలు నీట్గా కనబడతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం కారం చింతపండు రసానికి సరిపోయేంత వేసుకుందాం. ఎందుకంటే ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా చేప ముక్కలు, అందుకని 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత టేస్టీగా ఉండే చేపల కూర రెడీ. నూరూరించే చేపల కూర రెడీ అవుతుంది. నాటు చేపల కూర ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల్లో చేపల కూర రెడీ అవుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చేపల కూర రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నాం. చేపల కూర రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.